పరమందు సింహాసనాసనుడైన మా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తూ ఈ యొక్క పరిశుద్ధ దేవుని ఆరాధించడానికి మంచి మా ఆరాధ్య దైవమైన మూలము మా ప్రభువు కూడా మీరు ఆరాధ్య దైవమే. 7 దినాలని తండ్రి మా ప్రభువుతో కలిసి మిమ్మల్ని ఆరాధించడంలో కీర్తన ద్వారా స్థుతించున్నాం. ఈ సమయం ముందు లేఖనాలు దర్శించబడుతూ ఉన్నాం. సమయోచితమైనటువంటి జ్ఞానంతో నింపి గ్రంథ పరిధిలో సరిగ్గా ఆలోచన చేయడానికి అనుగ్రహించండి. విశ్వాసాన్ని వృద్ధిపరుచుకొని క్రైస్తవులు ప్రతి ఆదివారమున సమాజముగా సమకూరుట కృత నిబంధన ఆజ్ఞ కనుక ఆజ్ఞను నెరవేరుస్తున్నటువంటి మీ బిడ్డలైన వారిని బలహీన వారి క్షేమం నుంచి మందిరం చుట్టూ మీ పాపం నుంచి నిలబడిన దాసులను సమయోచిత జ్ఞానంతో నింపి మీ పాత్రలు వాడుతున్నాము. మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరుకి ప్రార్థించున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. ఆరాధితులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని ద్వారా ఈరోజు మనము గ్రంథంలో నుంచి ప్రభు యేసుక్రీస్తు వారు తన భూనివాస కాలంలో తాను జరిగించినటువంటి తండ్రి యొక్క ఇష్టంలో ముగించి చివరిగా ఈరోజు ఆయన పలికినటువంటి మాటలు శిలువపై నుండి యేసు పలికిన తొలి మాటలు ఈరోజు ఆలోచించారు. ఆయన 8 మాటలు పలికారని గ్రంథం చేస్తుంది. అందులో 3 ఇతరులకు వచ్చేవి, 4 స్థానికి సంబంధించి, 3 ఇతరులంటే మనకు సమాజం లోపల మాట్లాడేది, 4 ఆయనకు సంబంధించింది. మొదటి మాట, తనను ఎవరైతే సిలువ వేసుకుంటున్నారో వారికి సంబంధించింది. ఎవరైతే ప్రభువును సిలువ వేసుకుంటున్నారో వారికి సంబంధించి. ఈ మొదటి మాట ఎలా ప్రారంభిస్తాడంటే తండ్రికి ప్రార్థించుటతో ప్రారంభిస్తాడు. తండ్రికి ప్రార్థన చేయడంలో ప్రారంభిస్తాడు. ఈ ప్రార్థనలో అది ఎలా ప్రారంభించాడైనా లూకాసు వార్త 23వ అధ్యాయం 1. యేసు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగగలిగిన వీరిని క్షమించమని చెప్పారు. ఇది తండ్రికి ప్రార్థన చేయడంలో తొలి మాట ఆయన మాట్లాడారు. ఈ మాటను మనం ఆలోచన చేస్తూ కొద్దిగా చరిత్రలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమనంటే క్రీస్తు ప్రభు వారు యూదులు యూదాగోత్రం నుంచి యూదాగోత్ర సింహం యూదులో నుంచి వచ్చారు లోకరక్షణకై. ప్రభువును సిలువ వేశారు. అసలు సిలువ వేసే కార్యక్రమం ఎవరిది? అసలు ఇది యూదులకు సంబంధించిందేనా? ప్రపంచ చరిత్రలో అలెగ్జాండర్ గురించి తెలుసు. అలెగ్జాండర్ అతను సింహాసనం దిగి యుద్ధానికి బయలుదేరుతున్నాడంటే ఏ రాజ్యాలు కూడా అతను ప్రతిఘటించడానికి లేదు.
అతను ఎదురు చెప్పడం తలంసాల్సిందే. అతనికి ఎదురు చెప్పినటువంటి ఏ రాజ్యము లేదు. అందుకే ప్రపంచాన్ని ఏం చేశాడంటారు? జయించాడు. అతన్ని ప్రతిఘటించినటువంటి వారు ఎవరూ లేదు. కానీ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, తూర్పు పట్టణం మీద రాజ్యం మీద దండయాత్ర చేశాడు. ఆ సమయంలో కొందరు అతన్ని వ్యతిరేకించారు. అతను వ్యతిరేకించినప్పుడు తన బలసైన్యంతో తన సైన్యాన్ని అంతటినీ ఉపయోగించుకుని ఆ పట్టణాన్ని లొంగదీసుకుని అందులో ప్రధానమైనటువంటి 2,000 మందిని శిలువ వేయించి చంపించారు. అలెగ్జాండరు గ్రీసు దేశం ఎవరైతే ఆయన్ని ఎదిరించారో వారిని శిలువ వేయించి చంపించారు. దాదాపుగా 2,000. ఏమండి, శిలువ వేయడం అనేటువంటిది ఆ మరణదండన ఎవరికి సంబంధించిందని మాకు అర్థమైంది. అంటే కొన్ని దేశానికి కొన్ని క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్నాయి, జాతీయ శిక్షలు ఉన్నాయి. రోగిలు ఉన్నారనుకోండి, తలపుంచేస్తారు నేరస్తులు. అంటే ఒక పట్టుతో శాంతం చేస్తారు. యూదులు ఉన్నారనుకోండి, వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటంటే, వాళ్ళ జాతీయ శిక్ష ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపుతారు నేరస్తులు. రోమిలు చెరశాపనం చేస్తారు, గ్రీసు దేశస్తులు సిలువ వేస్తారు, యూదులు రాళ్ళతో కూడా చెబుతారు. మన దేశ క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటి? అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం సందర్భంలో అప్పటికి ఏ ప్రభుత్వం ఉన్నదంటే రోమ ప్రభుత్వం. రోమీలు చర్చాలను చేస్తారు. మరి చర్చాలను చేసేటువంటి వాళ్ళు జాతీయ శిక్షకు, మరి వీళ్ళు శిలువ వేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వీళ్ళగా గ్రీస్ దేశస్తులుగా, గ్రీస్ దేశస్తుల నుంచి అరువు తెచ్చుకున్నారు. ఈ పక్షులు అరువు తెచ్చుకున్నారు. అంటే ఎంత కఠోరమైనటువంటిదో మనకు తెలుసు శిలువ మరణం అనేది. ఎన్నోసార్లు మన గ్రంథం చదువుతున్నప్పుడు కానీ, పలుమార్లు ఆయన గురించిన సందర్భం వచ్చినప్పుడు కానీ, మనకు చేసిన త్యాగం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ నరుడికి కూడా హృదయము చలించుకోకుండా ఉండలేదు ఆయన పడిన భాగం పెట్టి. అంతగా హింసించారు. వాస్తవానికి రోమీలు ఆ శిక్ష వేయకూడదు. ఎవరికి? క్రీస్తు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఎవరో యూదులు. మరి వీళ్ళు చేశారు అనేది అర్థం ఏంటంటే, వారి హృదయం నిండా పగ, ద్వేషం, కక్ష అన్నీ నింపుకుని ఇది ఎలాగైనా కానీ కఠినమైన శిక్ష ఏం చేయించాలా? ఇది మన మనసులో ఎక్కువ. ఈరోజు పాఠాన్ని 2 సంగతులు లేక 3 సంగతులు ఆలోచించారు. ఏమండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము. పిలాతు 8వ వచనం. ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చినవని యేసును అడిగాడు. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమో కనుక నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని తెలుగవా తెలుగవా అని ఆయనతో
15 వరకు చదవండి, మీరు గమనించండి. అందుకు యేసు, పైనుండి నీకు ఈ బడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయడానికి యత్నం చేసిన కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేసినగా కైసరునకు స్నేహితులకు కావు, తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుతున్నవాడే అని కేకలు వేసింది. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండేది. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబతా అన్న పేరు. ఆ దినమున పస్కాను సిద్ధపరిచిదెను. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చు. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు, ఇతనిని సంహరించు సిలువ వేయము అని కేకలు వేసి, పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు పిలాతు రోమా గవర్నమెంట్. యూదులు వాళ్ళ యొక్క జాతీయ శిక్షను క్రీస్తు మీద వేయలేక, ఇప్పుడు వీళ్ళు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే, వీళ్ళు అనుకున్నది నెరవేరాలంటే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? రోమా గవర్నర్ని ఆశ్రయించాలి. రోమా గవర్నర్ ఎవరు? పిలాతు. ఇప్పుడు పిలాతు దగ్గరికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఈయన ఏం చేయించాలా? ఇది ఇప్పుడు కాన్సెప్ట్. అది సిలువ వేయించాలి ఈయనది. అది మేము ఏం కారణం పెట్టుకున్నామంటే సిలువ వేయము. అక్కడికి పిలాతు చాలా ప్రయత్నం చేశాడు. యేసుని ఏం చేద్దామని? సిలువ వేయకుండా అతను ఏం చేయాలి? తప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఏదో తొడదెబ్బలు కొట్టించడము, అది కూడా పనిష్మెంటే. విడిపిద్దామని ఎంత ప్రయత్నం చేశాడో, కానీ వాళ్ళు పదే కేకలేస్తున్నారు. కేకలే తెలిస్తే ఎప్పటికైనా నిజం తెలుస్తుందని అనుకుంటాం, కానీ నిజము సమయం పడుతుంది. ఈరోజు ఏం తెలుస్తుంది? 1, 2, 3 సార్లు అక్కడికి చెప్పాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 22వ వచనం. చూసారండి, ఎన్నిసార్లు చెప్పి చూసారు వాళ్ళకి? ఇది ఫైనల్. ఇది 3వ మారు అతడు ఎందుకు ఇతను ఏ దుష్కార్యం చేశాను? ఇతను ఎందు మరణములకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతులను వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా కేకలు వేసి సిలువ అడుగుగా ఏం తెలుసు అంటే నేను సిలువ వేయించాలని పూర్తిగా హృదయం నిండా నింపేసుకున్నాను. వీళ్ళ దగ్గర అధికారం లేదు కాబట్టి ఎవరిని ఆశ్రయించారు? పిలాతు గవర్నర్ని ఆశ్రయించారు. అక్కడికి గవర్నర్ ముమ్మారు ఏం ప్రయత్నం చేశాడు? ఆపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆఖరికి ఏం తెలిసింది? కేకలే తెలిసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు పిలాతు కానీ ఇక్కడ యూదులు కానీ వీళ్ళిద్దరి మీద ఉంది. ఇప్పుడు ఈ మొదటి మాట, ఇటు పిలాతు కానీ ఇటు యూదులు కానీ వారు ఏం చేస్తున్నారు అంటే, పిలాతు ఏమో విడిపించడానికి చూస్తున్నాడు, యూదులేమో సిలువ వేయించాలని చూస్తున్నారు. యేసేమో తండ్రికి తన ఆరాధ్య దైవానికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన ఆరాధ్య దైవము దేవుడే,
క్రీస్తు యొక్క ఆరాధ్య దైవం కూడా దేవుడే. చాలా మందికి క్రీస్తుకు తండ్రికి వ్యత్యాసం లేదు, ప్రార్థనలు కలిపేస్తూ ఉంటారు. ప్రార్థన చేయడం కూడా కొందరికి రాదండి. మనం తండ్రికి ప్రార్థన చేయాలి, తండ్రిని ఆరాధన చేయాలి, క్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి, క్రీస్తు ద్వారా మన యొక్క యాగాలని సమర్పించాలి. గురుగా క్రైస్తు ఆయన మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తి ఆయన. శ్రీకృష్ణుడు నరుడు 2:5 ప్రకారం అందువల్ల తమ ఆరాధ్య దైవానికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, అయితే క్రీస్తు ప్రభు ప్రార్థించడంలో ఆయన అంత శ్రమలో ఉండి కూడా ఒక ప్రేమతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో మీరు. మనం అదే పొజిషన్లో ఉంటే ఏమంటాం? సరే, కొన్ని వచ్చినా చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి మనం వస్తే, పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానము బోధించున్నాడు కానీ ఇది లోక జ్ఞానం కాదు, లేకపోతే పోల్చిన లోకానికి జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మార్గం బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగైనను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. 8వ వచనాన్ని జాగ్రత్తగా మీ గ్రంథాలు చేసి చూడండి. అది పెట్టుకోండి, అది లోకాధికారులలో లోక అధికారుల్లో ఎవరికి ఏం తెలియదు. చదవండి. అది వారికి తెలిసి ఉంటే మహిమా స్వరూపియగు ప్రభువును అంటే ఇప్పుడు ఇంతకీ సిలువ వేసే వాళ్ళకి ఏం తెలీదు. ఆ మాట మళ్ళీ అది లోక అధికారులలో ఎప్పుడు అధికారం అంటే ఇప్పుడు పిలాతుకు కూడా తెలియదు కాబట్టి తండ్రి మీరు ఏం చేస్తున్నారో ఆయన మాట్లాడాడంటే ఆ మాట ఏముంటుందండి? బైబిల్ అర్థం చేసుకుంటే అద్భుతం, అందలాగా ఎక్కేస్తాం. సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు, ఆయన మనసును అర్థం చేసుకున్నాడు. ఏదో బట్ ఇప్పుడు నామకార్థంగా చేస్తున్నాం అనుకోండి, ఆయన కూడా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా అట్లాగానే ఉంటుంది. నాకు బైబిల్ బాగా చదవాలి, దేవుడిని ఆరాధన చేసుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, ఎంత గొప్పగా చూస్తాడో మనం. ఇప్పుడు మహిమా స్వరూపియకు ప్రభువును వారు ఎరుగకపోయింది కనుక ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. అంటే ఇప్పుడు పిలాతుకు తెలీదా? పిలాతుకు తెలియదని మనకు ఎలా తెలుసు? లోకాధికారుల్లో తెలియదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎవరిని ముందు పెట్టానంటే, ఇటు యూదులు, రెండోది పిలాతులు పెట్టాను. అదేనా? ఇటు పిలాతు కానీ, రోమా గవర్నర్ కానీ, ఇటు యూదులు కానీ, క్రీస్తు ప్రభువు ఏ తెగల నుంచి వచ్చారో యూదులు కానీ, వీళ్ళందరినీ మనం పాయింట్ చేసాం, సెంటర్ పాయింట్ చేసాం. ఇప్పుడు వీళ్ళ చేస్తున్న పని వీళ్ళకి తెలియదు అన్నట్లుగా మాట్లాడతాడు క్రీస్తు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు ప్రసంగం చివరో తెలాలి. అంటే ఇప్పుడు మహిమా స్వరూపులకు ప్రభువును వారు ఎరిగి ఉంటే ప్రభువును ఏం చేయకపోతే సిలువ వేయదు. అంటే ఈయన ఎవరింటికి అక్కడ మాటలు బట్టి మహిమా స్వరూపులకు ప్రభు అంటే ఈయన గొప్ప ప్రభువు. అయితే వీళ్ళు క్రీస్తుని గురించి పిలాతు దగ్గరికి తీసుకొచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి? పిలాతు దగ్గరికి తీసుకొచ్చినటువంటి కంప్లైంట్ ఏమై ఉన్నాయి? 19వ అధ్యాయము యోహాను సువార్త, 19వ అధ్యాయం యోహాను సువార్త
7వ వచనాన్ని మనం చూసినట్లయితే అందుకు యూదులు గమనించండి, అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు. తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకున్నాడు కనుక తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకున్న గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అదే. అంటే వీళ్ళు తీసుకొచ్చిన కంప్లైంట్ ఏంటండి? ఇతను ఎవరని పిలాతు దగ్గర తీసుకొచ్చారు? ఇతను దేవుడు కుమారుడు అంటున్నాడనే తప్పటికి పిలాతు కూడా గజిబిజిలాడిపోయాడు. మీరు ముందు వచ్చిన ఏం చూశారు? మహిమా స్వరూపియకు ప్రభువు, అదేనా? మహిమా స్వరూపియకు ప్రభు తెలిసి ఉండిన ఎడల ఆయన ఏం చేయకపోయిండు అంటే ఇప్పుడు పిలాతుకు మహిమా స్వరూపియకు ఏ సరిగా తీసుకొచ్చారా కంప్లైంట్? ఇతను దేవుడు కుమారుడు కంప్లైంట్ తీసుకొచ్చారా? అందుకే పిలాతుకి కూడా చేస్తున్న పని తెలియదు. తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు? అతనికి తెలియదు కదా, తీసుకొచ్చిన కంప్లైంట్ ఒకటి. కానీ గ్రంథం రాయబడినటువంటి సమాచారం ఒకటి. వాళ్ళు మహిమా స్వరూపకు ప్రభువుని తెలుసుకోలేకపోయారు. పిలాతు దగ్గరికి కూడా వాళ్ళు తీసుకొచ్చింది ఇదే మాట తీసుకొచ్చారు, ఇతను దేవుడు కుమారుడు అంట, మా తండ్రికి ఒకడే, మేము దేవుని పిల్లలం, ఇతర దేవుని కుమారుడు దేవుడి దగ్గర నుంచి వచ్చారంటే అది తట్టుకోలేకపోయింది ప్రియమైన వాళ్ళ ఏమండి. అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిలాతు తెలియదు అని క్లారిటీ వచ్చేసింది. పిలాతు ఏ విషయం తెలియదు? మహిమా స్వరూపేమో ప్రభు. ఒకరు తెలుసుంటే ఏం చేయకపోయేది మూసారి లేఖనం బట్టి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వస్తున్నామంటే యూదుల దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు యూదులకి వీళ్ళు చేస్తున్న పని తెలుసా తెలియదా? అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము తీసుకున్నారా? 27 నుంచి వస్తున్నాం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను క్రీస్తు తెలవదంట. ప్రతి శనివారం నాడు గుళ్ళోకి వెళ్ళి గ్రంథం చదువుతున్న లేఖనాలు కూడా అలాగే తెలియదంట. మరి ఇంకెందుకు గుళ్ళోకి వెళ్ళింది? ఎరుగక గ్రహింపక ఆయనకు శిక్ష విధించి చేత ఆ వచనములను ఏం చేసిరి? నెరవేర్చిరి. ఆయన మరణములకు తగిన ఏది లేదు కనబడకపోయినను ఆయన చంపించవలెనని. అంటే ఇప్పుడు యూదులకు వచ్చినటువంటి సమస్య ఏంటి? ఇక్కడ వాళ్ళకి లేఖనాలు తెలుసా తెలియదా? చదువుతున్నారు కానీ గ్రహించలేకపోయారు. గ్రహించలేరు కాబట్టి తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు అంటే బైబిల్ చదువుతున్నా ప్రార్థన చేసుకుంటున్నా సంగతులు తెలియనప్పుడు ఇదిగో ఇటువంటి సమస్యలు వచ్చేస్తాయి. ఇవాళ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య ఇదేనండి. అందరి చేతుల్లో బైబిల్ ఉంటుందండి. సంఘాలు ఎన్నో ఉన్నాయి, బైబిల్ చదువుకోవాలి కదా. అందరి చేతుల్లో బైబిల్ ఉంటాయండి. బాప్టిస్టులు ఎన్నో ఉన్నాయో చదవడం తెలీదా? అందరి చేతుల్లో బైబిల్ ఉంటుందండి. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో బైబిల్ చెప్పట్లేదా? మరి ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు? లేఖనాన్ని గ్రహించలేక వాళ్ళు మొండిగా కక్షతో పటతో ద్వేషంతో రోమ గవర్నర్ని ఆశ్రయించి ఈయనేం చెయ్యి అది మహాబాబు. ఆ బాధలో నుంచి కూడా ప్రేమను వలక మోస్తూ
ఏమన్నాడు తెలుసా? మీరు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అన్నాడంటే అది నిజమా అబద్ధమా? ఎందుకు నిజమన్నారు? ఆ రోజు వారు చేస్తున్న దానికి మహిమా స్వరూపులకు క్రీస్తు వారికి ఎరిగి ఉంటే ఆయన ఏం చేయకపోయిందరు? తెలియదు కాబట్టి ఈ మన దేవుడు వాళ్ళ అందుకే ఆ మాట తొలి మాట మాట్లాడారు ఆయన. మరోసారి ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఏ మెస్సియా కోసం అయితే శతాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారో ఆయన వస్తాడని లేఖనాలు బోధిస్తున్నాయి. వాళ్ళు నిరీక్షిస్తూనే ఉన్నారు. మా మెస్సియా వస్తాడు, మాకు రాజ్యం తెస్తాడు, మెస్సియా వస్తాడు, మా బాధలు తీరిపోతాయి. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ప్రవచనాలు చెప్తున్నాయి కాబట్టి. ప్రతిరోజు విశ్రాంతి దేవాలయానికి వెళ్తారు, వెళ్ళి చదువుకుంటారు. అందులో మెస్సియా వస్తాడట, వచ్చిన తర్వాత గుడ్డు వారి కనులు తెలుస్తాడట, బాధల్లో ఉన్నటువంటి వారిని విడిపిస్తాడట, చరణంలో ఉన్న వారిని విడిపిస్తాడట, హితవచనం ప్రకటిస్తాడట. ఇవన్నీ లేఖనాలు చెప్తున్నాయి. మా మెస్సియా వస్తాడు ఎదురు చూస్తున్నారో వచ్చిన మెస్సియాని ఏం చేయలేకపోయారు వాళ్ళు? గుర్తించలేకపోయారు. అందుకు ఏమన్నాడంటే, మీరు ఏం చేస్తున్నారో. ఇక రెండో సంగతి ఏంటన్నట్లయితే, మొట్టమొదటి సంగతిలో అటు పిలాతు కానీ యూదులు కానీ తాము చేస్తున్నారు, వారు ఏం చేయలేకపోయారు. ఇక రెండో సంగతి ఏంటంటే, ఇప్పుడు ఆయన శిలువ మరణ శిక్ష ఒకరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఒక అండర్లో జరుగుతుంది. ఇదంతా ఎవరి అండర్లో జరుగుతుందండి? ఇదంతా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 54వ వచనాన్ని మనం చూసినట్లయితే, శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపములు జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని అందరికీ చూడండి. ఇప్పుడు ఈ శిలువ మరణ శిక్ష ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? శతాధిపతి. ముందు పిలాతు అయిపోయింది కదా, రెండో సంగతి చెప్తున్నారు కదా, శతాధిపతి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు శతాధిపతి అంటే అర్థం ఏంటి? 100 మంది సైనికులకు అధికారి, అంతేనండి. అంటే ఈ 100 మందిలో ఈ ప్రభువుకు సిలువ వేసేటువంటి ఈ పని ఆ 100 మందిలో ఎంతమంది ఉన్నారో మనకు తెలవదు. నా పాట అర్థమవుతుంది. ఇంకా ఈ 100 మందిలో ఎంతమంది ఈ సిలువ మరణశిక్ష కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారో మనకు తెలియదు. కానీ శతాధిపతి ఆధ్వర్యంలో మటుకు ఈ కార్యం జరుగుతుంది. సైనికులు, రోమా సైనికులు, ఒక శతాధిపతి కింద 100 మంది సైనికులు ఉంటారు. చాలా బలమైనటువంటి వారు. వారు ఎటువంటి వారని గ్రంథం చెప్తుందంటే, కీర్తన గ్రంథము 22వ అధ్యాయం, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 12 నుంచి చెప్తున్నామండి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, భాషానుదేశము బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించును సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకల నీరు స్థానము కప్పి ఉన్నవి. భాషాను దేశము వృషభములంట. ప్రాచీన భాషాను దేశమును గట్టి పేర్లకు ప్రసిద్ధిగాంచింది. వృషభములు అంటే తెలుసు కదా, ఎట్లు, బలమైన ఎట్లు. రాసుకోండి, వృషభములు అన్నాక రౌండ్ చేసుకుని ఎట్లను రాసుకున్నారు. దైవం చదివేటప్పుడు కొన్ని పదాలు మీకు అర్థం కానప్పుడు, అలాగే నేను ప్రసంగం చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఆ మాటలు రకమైన లాంగ్వేజ్ రాసుకున్నప్పుడు వీలుగా ఉంటుంది చదువుకుంటాను. ప్రేమల వల్ల బలమైనటువంటి ఎట్లండి.
రోమా సైనికులు దేంతో పోల్చాడండి? బలమైన ఎద్దుతో పోల్చాడు. ఎంత బలవంతులండి! ఆయన చెప్పాడు కదా, ఏమన్నాడు? బాషాను దేశపు బలమైన అంత బలవంతుల చేతుల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? శిలువ మరణం జరుగుతుంది. ఎంతమంది ఈ శిలువ మరణంలో పాల్గొంటున్నారు? ఎంతమంది శిలువ మరణంలో పాల్గొంటున్నారు? మనకైతే తెలియదు. మొత్తానికి ఒక సైనిక అధికార ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. వీళ్ళు ఎంతమంది వెళ్ళారనేది మాత్రం గ్రంథం మనకి చెప్పలేదు. కానీ వాళ్ళు ఎవరో చెప్పింది, వాళ్ళు ఎటువంటి వాడు అని చెప్పింది. చాలా బలమైన వాడు, ఇద్దరు లాంటి బలమైనటువంటి మనుషుల మధ్య క్రీస్తును 30 ఏళ్ల కుర్రోడిని ఏం చేశారు? చిత్రహింసలు పెట్టి శిలువ వేశారు. ఏమండి, రోమా సైనికులు క్రీస్తు ప్రభు వారిని అపహాసించేశారు. ఆ మాట కూడా చూస్తాము. లోకాసు వార్త 3వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించారు. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినా తనను తాను రక్షించుకున్నామని ఏం చేశారండి? అపహాస్యం జరుగుతుంది శిలువ దగ్గర. ఇన్ని జరుగుతూ ఉంటున్నాయండి. సైనికులు అయితే ఏం చేస్తారు తెలుసా? శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రాలను తీసుకుని ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నాడంటే 4 భాగాలు వచ్చేలాగా వారు చేసి తీసుకున్నారట. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములను తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. 4 భాగములు పొందారేమో. 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని, ఆ అంగీ కుట్టు లేక పై నుండి యావత్తు వేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో దాని కోసం ఏమేశారు? చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. వారు నా వస్త్రమును తమలో పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేసి అను లేఖను నెరవేరినట్లు ఇది జరిగేను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం ఎవరికైనా జరిగిందని చెప్పుకున్నాం. శతాధిపతి. ఈ శతాధిపతుల్లో కొందరు ఈ శిలువ మరణాన్ని అమలు చేస్తున్నారు. ఆ అమలు చేస్తున్న వారు ఎటువంటి వాళ్ళకి గ్రంథం చెప్పింది? బలమైన మనుషులు. వీళ్ళు శిలువ వేసిన తర్వాత క్రీస్తు వస్త్రాన్ని ఏం చేస్తారని చెప్పింది? పంచుకున్నారు. అంగీ అయితే కుట్టలేదట. అది అంగీ గురించి ప్రత్యేకమైన ప్రసంగం మనం మాట్లాడుతున్నాం. ఆ అంగీ అంత విచిత్రమైనదో దీనికోసం వాళ్ళు ఏం వేసుకున్నారు? చీట్లు వేసుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు చీట్లు వేసుకుని అంగీని పంచుకుంటారని, అది లేఖనం అంటే క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల క్రితమే ప్రవచనం ఏం చేయబడింది? చెప్పబడింది. అంటే ప్రవచనాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు అమలు చేస్తున్న వాళ్ళు ప్రవచనాన్ని ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారని అది తెలుసా తెలీదా? తండ్రి మీరు ఏం చేస్తున్నారో ఇలా తెలియకోకుండా లేఖనం ఏమైపోతుంది? అక్కడ తెలియదు వీళ్ళకి తెలియదు. నా పాయింట్ అర్థమవుతుందా? ఈరోజు ఏమంటున్నారు మీరు? శిలువపై యేసు పలికిన ఏంటది? తండ్రి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎదుగుతారు కనుక మీరు ఏం చేయమన్నాడు? క్షమించండి. ఎందుకు క్షమించమన్నాడంటే, ఈ క్యాపిటల్ పనిష్మెంట్, జాతీయ శిక్ష అనేటువంటిది యూదులకు రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ శిలువ మరణం ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నారు? రోమీల నుంచి అరువు తెచ్చుకున్నారు. పిలాతు అలాగే యూదులు వీళ్ళిద్దరూ జరిగిస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్ళు చేస్తున్న సంగతి ఏంటంటే,
ఇతను దేవుడు కుమారుడనే కంప్లైంట్ తీసుకొచ్చారు పిలాతు దగ్గరికి. అసలు విషయం తెలియదు పిలాతుకి, ఈయన మహిమాస్వరూపి ప్రభు అట అనే సంగతి వాళ్ళకి తెలియలేదు. కాబట్టి క్రీస్తును వాళ్ళ కేకలే తెలిసినాయి కాబట్టి ఏం చేశారు, శిలువకు అప్పగించేశారు. యూదులు కూడా శతాబ్దాల తరబడి ఏ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించలేకపోయారు, తెలియలేదు, లేఖనాలు తెలవలేదు వాళ్ళకి. ప్రతి విశ్రాంతి గుళ్ళోకి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, కానీ మా మెస్సియా వస్తాడని, ఆ మెస్సియా ఈయనని తెలుసుకోలేకపోయారు. అందుకే ప్రభు ఏమన్నారు తెలుసా, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు. రెండో సంగతి ఏం చూసామంటే, ఈ శిలువ మరణ శిక్ష ఒక శతాధిపతి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ శతాధిపతి కొందరికి పర్మిషన్ ఇచ్చి ఎంతమంది వెళ్ళారో వారు భాషను దేశపు బలమైన శుభములు, బలమైన వారు. ఈ బలమైన వారి మధ్య జరుగుతూ ఉంది. వారు సిలువ వేసి వస్త్రాలు పంచుకుని అంగీకి సీట్లు వేసి పంచుకున్నారంటే లేఖనము ఏమవుతుంది, తెలియకోకుండా లేఖనాన్ని ఏం చేశారు, నెరవేర్చారండి. అలా చేయడంలో క్రీస్తు విషయం అనేటువంటి లేఖనము నెరవేరుతుంది. కాబట్టి నెరవేరుస్తున్నామనే సంగతే తెలిసే తెలియదాకే. కనుక ఎవరైతే ద్వేషించారో, ఏ ప్రదేశంలో అయితే క్రీస్తు తుణీకరించబడ్డాడో అదే స్థానంలో నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. నిన్ను ద్వేషించిన ప్రదేశంలోనే ప్రేమను ఉపరించగలమమ్మా. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి ప్రేమను పంచగలమా? ద్వేషించే వారికి మరలా మనం ఏం చేస్తాం, కీడుకు ప్రతికీడు చేస్తాం. ఎవరైనా మనం దూషించాలని తిట్టారనుకోండి, దేవుని స్తోత్రం, దేవుని ఆరోగ్య విషయంగా ప్రార్థన చేస్తారా? ఎన్ని సంవత్సరాలన్నా చేయరా? అసలు ఈయన పడిన శ్రమ మామూలు లేదు. అసలు ఎందుకంటే గమనించాను ఈరోజు ప్రసంగా మీకు అర్థం కాకపోతే మరలా రేపు అప్పుడు మీరు చూడండి. సమయం ఉండదు కాబట్టి నేను షార్ట్ క్లాస్ నుంచే చెప్తున్నాను. కానీ అసలు ఈ పదాన్ని వర్ణించాలంటే 2 ఆదివారం 3 ఆదివారం పడుతుంది. కనుక నిన్న దేవుడు వాళ్ళ ఆయన అంటున్న మాట యొక్క అర్థం చూస్తున్నాం. మనం మెయిన్ పాయింట్స్ అన్ని నేను ఉంచుతున్నాను. అందువల్ల ఎక్కడైతే ద్వేషం వచ్చిందో ద్వేషించే ప్రదేశంలో నుంచి ఆయన ప్రేమతో కూడిన మాత్రం పలుకున్నట్టు క్షమాపణ పగతీర్చుకునేటువంటి చోటు నుంచి క్షమాపణ చూపిస్తుంది. తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు నేను చేయము, క్షమించు అనేటువంటి క్రీస్తు ప్రభుత్వ మాటలో ముగింపు వస్తున్నాను. శిలువ వేసిన నేరానికి మాత్రమే వర్తిస్తాయి. కానీ వినండి, చాలా మంది అన్ని చేసేసి అన్ని అనేసి అదిగో యశుప్రభు అర్థం ఏం చేస్తారు, క్షమించేస్తారు. అంటే మీరు ఏం చేస్తారు కనుక మీరు క్షమించు, నన్ను కూడా క్షమించేస్తారు. పొరపాటు పడుతున్నారు, జాగ్రత్త. ఆ శిలువ వేసినటువంటి నేరస్తులకు ఆ సమయానికి సంబంధించినటువంటి మాటే తప్ప, మళ్ళీ చెప్తున్నా, శిలువ వేసిన నేరానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులకు తెలియక చేసిన వారికి మాత్రమే ఆ పదం ఏమవుతుంది, వర్తిస్తుంది. తెలిసి చేసేసి నన్ను క్షమించు అని ఆ రోజు శిలువలో నువ్వేమన్నావు, క్షమించేస్తానన్నావు. ఈ రోజు ఊళ్ళో ఉండి ఇంట్లో ఉండి చేయరాని అన్ని చేసేసి నువ్వు నన్ను కూడా ఏం చేయి, వర్తిస్తారా? మనం తెలిసి చేసినటువంటి దానికి పాపం ఏమన్నా తెలుసా, క్షమాపణ వదండి. ఒకవేళ ఈ మాట చెప్పకుండా నా ప్రసంగాన్ని ముగించుకోండి. ఇక్కడ ఎంతమంది అయితే ఈ సీన్ లో పాల్గొందులు పొందారో ఎవరైనా చెప్పండి. ఇలా ఉన్నాడు, యూదులున్నారు, శతాధిపతులు ఉన్నాడు, రాణు వారు ఉన్నారు, రోమ సైనికులు ఉన్నారు లేదా? మొత్తం ఈ జనాంగం అంతా కూడా గతంలో సిల్వ సిచ్యువేషన్ కాకుండా గతంలో వారు ఏదైనా నేరం చేసినా పాపం చేసినా ఆ పాపాలకి ఈ మాట వర్తిస్తుందా? వర్తించదు. ఆ పాయింట్ అర్థమవుతుంది మీకు? వారు గతంలో చేసిన పాపాలకు మాత్రం ఖచ్చితంగా మనకి ఎవరికైనా ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మాట ఎక్కడి వరకు వర్తిస్తుంది? అక్కడ వరకే.
అందువల్ల ఆయన మొట్టమొదట పలికినటువంటి మాట యొక్క అర్థాన్ని మీరు చూశారు. ఈరోజు ఈ మాటని నీవు నేను కూడా ప్రియమైన సహోదరుడు సహోదరి నీకు నాకు ఎలా అప్లై అవుతుందో చూసుకోబోతున్నాం. ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి వద్దాం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా తెలిసి పాపము చేసిన యెడల పాపమునకు బలి ఎక్కను ఉండదు కానీ న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దైవభవ తీక్షణ ఆజ్ఞయకను ఉండును అన్నాడంటే బుద్ధిపూర్వకంగా తెలిసి పాపం చేసిన వారికి క్షమాపణ ఉందా లేదని అన్నమాట అర్థం. ఆదివారం ప్రభరాత్రి భోజనం మానకూడదని తెలిసింది, మానేశాం, క్షమాపణ ఉండదు. అర్థమైంది అనుకోండి, సమాధానం చెప్పట్లేదంటే అర్థమై ఉంటారు. ఉండదని తెలిసి కూడా ఏం చేద్దాం? ఎంత ధైర్యం మనకి, చాలా ధైర్యం. మీకు ఏం నేర్పారంటే ఎప్పుడైనా కాన్వర్ట్ పొజిషన్ ఆ సందర్భంలో ఒకవేళ మానుతున్నారేమో కానీ గ్రహిస్తాం. ఈ దళితులు మేము ఎప్పుడు కూడా మా మనసు ఆలోచన అంత సంఘంలో కుటుంబం గురించి కూడా అంటున్నాం. పరిశుద్ధులు కదండి, ఎలా ఉన్నారు ఏంటి కానీ తెలియదు. మీ ఆత్మీయ స్థితిలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా గ్రహించాం. ఆరాధన అయిన తర్వాతే కార్యక్రమం ఇంకా ఎంత ధన్యులంటే 11 అవ్వకుండానే మీకు ఆరాధన అయిపోతుంది. మంగళవారం తెచ్చుకోవడానికి చక్కకూడదు, ఆదివారం తెచ్చుకోవడానికి ఉదయం అవన్నీ చక్కగా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమండి ఎంత టైం ఉంటుంది రోజంతా మీకు ఆరాధన అయిపోయిన తర్వాత, కానీ ఆరాధన ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తేనంటే ఏం లేదట, క్షమాపణ లేదండి, క్షమాపణ లేదండి. తప్పిపోతే వర్తించలేదు అన్నమాట అండి. అయితే అయ్యా నేను నిజంగా తప్పు చేశా అంటే ఇప్పుడు ఈరోజు వాక్యం విన్నాను. ఒకవేళ నా జీవితంలో నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్లో ఒకసారి అలా చూడగానే యేసు సిలువపై మొదటి మాట కనబడింది. ఈ ప్రసంగాన్ని నేను విన్నాను, వింటూ ఉంటుండగా నాకు మాట గుర్తొచ్చింది. మరి నేను చేసినటువంటి పాపాలకు నాకు క్షమాపణ దొరక. ఇంట్లోనో బయటో వ్యక్తిగతంగానో కుటుంబ పరంగానో స్నేహితుల ద్వారానో రక్షముల ద్వారానో ఎవరో ద్వారా ఏదో లోపం చేశాను, దానికి క్షమాపణ లేదా? ఉంది. ఎలా ఉంది? 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతున్నాం, లేక 22 నుంచి చదువుతున్నాం. ఆయన మాట చెప్పి అపోస్తలుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎవరి పాపములు క్షమించురో అంటే ఇప్పుడు క్షమించేది ఎవరండి? అపోస్తలులా కాదు, అక్కడ అన్న మాట బట్టి అపోస్తలుల యొక్క బోధకులు లోబడితే, అపోస్తలుల బోధకులు లోబడితే నీ పాపాలు ఏం చేయబడతాయి? జవాబు వచ్చింది. ఒక ఈ రోజు నీ పాపాలు క్షమించబడాలన్నా, నా పాపాలు క్షమించబడాలన్నా ఏ బోధకులు లోబడాలా? ఇవాళ చాలా మంది అపోస్తలుల యొక్క బోధన అంగీకరించుకోకుండా, అపోస్తలుల బోధ ప్రకారంగా బాప్తిసం పొందకోకుండా, అపోస్తలుల బోధ ప్రకారంగా ఆరాధన చేయకోకుండా భక్తి జరిగిస్తే ఎంతవరకు నీకు న్యాయ సమ్మతమో అది ఎంతవరకు అంగీకరించబడతాదో ఒక ప్రశ్న వేసుకో. అమ్మాయి అనే మనసు అంటే అపోస్తలుల యొక్క బోధకు లోబడితే ఆ వ్యక్తి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందుతాడు. పొందిన తర్వాత కొత్త నిబంధన సంఘంలో
నిలిచి ఉంటాడో అతని పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు విన్న సందేశాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు శత్రువులను సహా ఏం చేయమని తండ్రిని అడిగాడు. మనం అడుగుదామా? వస్తుందా మాట? శత్రువులు క్షమించుకుని అడగలమా? ప్రభు అడిగాడు. వర్తమాన మాట ముగిస్తున్నాను. తండ్రి మీరు ఏం చేస్తున్నారో ఎరుగలు కనుక వీటిని అర్థమైంది అనుకుంటున్నాను. అటు యూదులు కానీ ఇటు పిలాతు కానీ ఏం చేస్తున్నారో వారికి, శతాధిపతి కానీ శతాధిపతి కింద పనిచేసిన సైనికులు కానీ ఏం చేస్తున్నారో వారికి తెలియకుండానే లేఖనాలు ఏం చేస్తారు? వాళ్ళు నెరవేరుస్తారు. మహిమా స్వరూపేగు క్రీస్తులు తెలిసి ఉంటే, ఎరిగి ఉంటే ఆయన ఏం చేయకపోదురు? లేఖనాలు ఎరిగి ఉంటే ప్రతి ఆదివారం గుళ్ళోకి వెళ్ళి లేఖనాలు చదువుతున్నారు. అది ఎరిగి ఉంటే క్రీస్తును సిలువ వేయమని పిలాతు దగ్గరికి వచ్చి కేకలో వేసేవారే. కనుక వారికి క్షమాపణ దొరికింది. నీకు నాకు క్షమాపణ దొరకాలంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ గతంలో కానీ భవిష్యత్తులో కానీ చేసిన పాపాలకు మాత్రం ఆ మాట వర్తిస్తుందా? వచ్చింది. భాషల దేశపు సైనికులకు వర్తించదు, పిలాతుకు వర్తించదు, యూదులకు వర్తించదు. ఇవాళ నీకు నాకు వర్తించదు. నీకు నాకు పాపాలు క్షమించబడాలంటే అపోస్తుల బోధకి ఇవ్వాలి. లోబడి పాప క్షమాపణ కొరకు క్రీస్తు యేసులో ముఖ్యమైనటువంటి బాప్తిస్మాన్ని పొంది క్రీస్తు యొక్క రాజ్యమైన సంఘంలో ప్రవేశించి పక్కన ప్రకారంగా నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు క్షమాపణ కూడా క్రీస్తు లాంటి మనసు నీకు వస్తుంది. ఈ మాట చేస్తున్నాను నేర్చుకుంటూ ఇద్దరితో మా పరమతండ్రి, మా ప్రభు శిలువపై పలికిన తొలి మాట తండ్రి మీరు ఏమో చేసుకోలేదు, ఎరుగలికి మీరు క్షమించాము. ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను స్తోత్రాలు. మీరు ఫలింపచేయండి, ఆలోచింపచేయండి. అయినా మీరు అసలు వేరేగా మార్చండి. మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరుకి ప్రార్థనలు ఇస్తున్నాము తండ్రి. ఆమేన్.